హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఏంటి ఏదో పీసెస్ కనపడుతున్నాయి అనుకుంటున్నారా? ఇవాళ మీ అందరి కోసం చికెన్ పచ్చడి ఎలా తయారు చేయాలో నేను చూపిస్తున్నాను. నేను చేసే ప్రాసెస్లో చేస్తే మాత్రం చిన్నగా ఈజీగా తొందరగా అయిపోతుందన్నమాట. కావాల్సినవి చికెన్, కారం, అల్లం పేస్ట్, ధనియాల పొడి, మెంతిపిండి, ఆయిల్, నిమ్మకాయలు, చిన్న చిన్న ఇంగ్రీడియంట్సే. చికెన్ నీట్గా వాష్ చేసేసుకొని సాల్ట్, పసుపు రెండు వేసి ఒక 75% వరకు వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు మనం అంతే స్టవ్ మీద పెట్టి ఉంచాలి. ఆ తర్వాత ఒక కళాయిలో 750 grams ఆఫ్ చికెన్ నేను తీసుకున్నా కాబట్టి 1/2 kg ఆయిల్ కళాయిలో పోసుకొని హీట్ అయ్యాక లో ఫ్లేమ్లో పెట్టి ఇలా ఫ్రై చేస్తూ ఉండాలన్నమాట. హై ఫ్లేమ్లో పెడితే లోపల ముక్క అనేది ఉడకదు, నిశ్వాసన లాగా వస్తుందన్నమాట. అందుకే లో ఫ్లేమ్లో పెట్టేసి చేసుకోవాలి. ఆ తర్వాత అదే ఆయిల్లో పీసెస్ అన్నీ తీసాక అల్లం పేస్ట్ ఫ్రై చేయాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేస్తూ ఉండాలి. నేను తీసుకున్నది 750 grams ఆఫ్ చికెన్ కాబట్టి 250 grams ఆఫ్ అల్లం పేస్ట్, ఎందుకంటే నిశ్వాసన ఉంటుంది కాబట్టి పోవడానికి. ఏదైతే అల్లం పేస్ట్ దాంతో తీసుకున్నామో అదే కప్పుతో 1 cup ఆఫ్ కారం, 1/2 cup ఆఫ్ సాల్ట్. ఇది లైట్గా బ్రౌన్ కలర్ అయ్యే వరకు వేయించుకోవాలన్నమాట. వేయించుకున్న చికెన్ పీసెస్ మొత్తం అల్లం పేస్ట్ ఉన్న దాంట్లో ఒక్క 2 minutes అట్లా మ్యాగ్నేట్ చేసేసాక ఆయిల్లో కొంచెం అది ఫ్రై అల్లం పేస్ట్ దానికి పట్టే అంత ఫ్రై చేయాలి. ఒక 2 minutes ఉన్నాక సాల్ట్, కారం, మెంతిపిండి, ధనియాల పొడి వేసి కొద్దిసేపు ఉంచాక స్టవ్ ఆఫ్ చేయాలి. మనం అనవసరంగా బయట కొనుక్కొని తినడం వల్ల వాళ్ళు ఏం ఆయిల్స్ వాడతారో ఏంటో మనకు తెలియదు కాబట్టి మనం ఇంట్లో చిన్నగా సింపుల్గా ఈజీగా ఇలా చేసుకుంటే హెల్త్కి కూడా చాలా మంచిది. కరెక్ట్గా 1 month వరకు ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది. కరెక్ట్ కొలతలతో వేసుకుంటే 750 grams చికెన్కి నేను చెప్పే కొలతలన్నీ మమ్మీ చాలా బాగా చేస్తుందని మమ్మీతో చేసి చూపిస్తాను అనమాట. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ ఏమైనా కావాలి అంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్, స్టే ట్యూన్ టు ద నెక్స్ట్ వ్లాగ్. చల్లారాక 2 నిమ్మకాయల జ్యూస్ రసం దాంట్లో పోయాలి.